ఈ ప్రయోగాత్మకంగా జరుగుతున్నది 6 నెలల కాలం నాటికి దీనిపైన ఒక అవగాహన వస్తే లోపాలు సరిదిద్దుకొని ఎక్కడ కూడా ఆ మాట రాలేదు. మీరు అన్నది ఎక్కడ కూడా రాలేదు. చూస్తాం చేస్తాం కాదు. మీరు మీ పాలసీలో లేదు. మీ పాలసీలో ఉంటే మీరు క్లారిటీ ఉంటుంది. కానీ పోయినసారి ఏ చిన్న సమస్య వచ్చినా సీసీఎల్ఏకు రావాలి. కానీ ఇప్పుడు తహసీల్దార్ స్థాయిలోనే సమస్యల పరిష్కారం జరుగుతున్నది. ఒక మార్పు ఉన్నట్లే కదా. తహసీల్దార్ స్థాయిలో మార్పు జరగడం అనేది ఇప్పుడే కాదు, అప్పుడే ఉంది. అది ఏది మధ్యలో మార్పు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మధ్యలో కేసీఆర్ గారు 2-3 సార్లు అనౌన్స్ చేశారు, మీరు సవరించుకోవడం చెప్పినప్పుడు అధికారులకు తహసీల్దార్కి ఇచ్చారు, కలెక్టర్లకు ఇచ్చారు. అయినా ఎందుకు సాల్వ్ కాలే అంటే దాంట్లో చేయాల్సిన పని చేయలేదు కేసీఆర్ టైం సమయంలో. అదేంటి? సర్వే. అర్థమైందా? బౌండరీలు ఫిక్స్ చేయకుండా ఎంతకాలం ఈ డ్రామా. అసలు మన రాష్ట్రంలో ఉన్న భూమి ఒక 100 ఎకరాలు ఉండాల్సిన భూమి 120 ఎకరాలు చూపిస్తున్నారు. ఎట్లా ఇంచెలు పుడుతుంది ఎక్కువ భూమి అంటే? రికార్డులో తప్పు ఉంది కదా. రికార్డు తప్పు ఎట్లా సవరణ చేస్తారు? భూమి మీదకి పోయి కొలిసినప్పుడే కదా బయటకు వచ్చేది. ఇది భూమి మీద కొలవడానికి 20 సంవత్సరాలలో ఎందుకు రాజకీయ నాయకులు భయపడుతున్నారు అంటే రాజకీయ నాయకుల వ్యవహారమే భూదందా. ఇవాళ ఒక ఓటుకు 5,000 పెట్టి కొనుక్కునేటువంటి నాయకులందరూ ఇలా వాళ్ళకే వస్తున్నాయి. ఏది? ఈ బీఫామ్లు. వాళ్ళని కాదని రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, రాజశేఖర రెడ్డి కానీ ఎందుకు చేయలేకపోయినారు? బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న మూలాలే అవి. ఆ మూలాలను ఎదిరించి చేయాలి కదా. ఇప్పుడు అది చేయకుండా ఏం చేస్తున్నారు మీరు? దీనికి సమాధానం లేదు కదా. అది మేము అడుగుతున్నాం. భూ సమస్యలకు మూలము మీరు చెప్తున్నట్టు ఏదో పోర్టల్ మార్చడం కాదు. మీరు చెప్పే చిన్న చిన్న విషయాలు అది ఆల్రెడీ చాలాసార్లు అవకాశం ఇచ్చిండ్రు గత ప్రభుత్వం కూడా. అక్కడ కూడా ఒక ట్రిబ్యునల్ పెట్టిండ్రు. ఎందుకైతే లేవు అయినా కూడా ఇవాళ అవుతుందన్న గ్యారంటీ లేదు కదా. అవే సమస్యలు కదా. అదే నువ్వు దాన్ని కాకుండా అతీతంగా నువ్వు కొలిసినావా? కానీ ఇక్కడ అంటే ధరణి ఉంటే బాగుండేదని మీ ఉద్దేశమా? లేదు, నేనే నువ్వు ధరణిలోని లోపాలు సరిదిద్దు, నీ పేరు పెట్టుకో, బొమ్మ వేసుకో, తప్పులేదు. కానీ నిజమైనటువంటి ప్రజలకు జరిగే లాభం ఏంటంటానా? సరే ఆయన తప్పు చేసినా నేను తీసుకొచ్చినావు, నీ బొమ్మ వేసుకో, తప్పులేదు, మేమే అనుకున్నాం కదా నిన్ను. కానీ నువ్వు చేసే అసలు మార్పు సంగతి ఏంది? మా కష్టాల సంగతి ఏంది అంటున్నా. అంటే మీరు ఎక్కడైనా గంగలో కలవండి, ఆయన తిట్టి నేను అధికారానికి వచ్చిన నా బొమ్మ వేసుకుంటే సరిపోద్దంటావా? అంటే తిట్టడం అనేది కాదు. ఇప్పుడు పార్ట్ బిలో అంటే నిషేధ జాబితాలో పడిన భూములు 20 లక్షల దరఖాస్తులు, 20 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా. ఎట్లా సాల్వ్ అవుతాయి? ఊరికే ఇప్పుడు మీరు చెప్పిన అన్ని అప్లికేషన్స్ రేపు కూడా వస్తాయి గ్రామ సభల్లో. దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? అదే ఏముంది ఇక్కడ? మీకున్న అవకాశం ఏందని అడుగుతున్నా. అదే క్వశ్చన్ మళ్ళీ వస్తాయి ఇప్పుడు రేపు పొద్దున. ఆ 20 లక్షల దరఖాస్తులు మీరు ప్రత్యామ్నాయం చూపించకుండా మళ్ళీ మేము పోయి ఊర్లలో సర్వే చేస్తామంటే మీరు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అండర్లో ఉన్నటువంటి ఏజెంట్లు, బ్రోకర్లను మీ పార్టీలో మలుచుకోవడానికా? దేనికి మళ్ళీ పోవడం? సర్వే ఏది? ప్రాక్టికల్గా టేపు పట్టుకొని లేదా సెటిలైట్ ద్వారా మీరు ఇచ్చేటువంటి మ్యాపింగ్ అంతా బయట పెట్టండి. ఇగో ఇది ఈ సర్వే నెంబర్లో ఇంత ఎక్స్ట్రా ల్యాండ్ ఉంది. ఈ బుచ్చన్నకు కరెక్ట్గా రావాల్సింది 5 ఎకరాల భూమి అయితే భూమి మీద 5 ఎకరాలు ఉంటే ఈయన 6 ఎకరాలు కబ్జా మీద ఉన్నాడు. ల్యాండ్ రికార్డ్ అట్లే ఉంటుంది. కానీ నువ్వు కబ్జా మీద వేరే ఉన్నావు. పక్కోని తగ్గుతుంది కదా. ఆ ఎకరం పెరిగింది ఎవరిని తగ్గుతుంది? వాడు కొట్లాడుతున్నాడు, తగ్గినోడు. వానికి నీకు న్యాయం ఎట్లా చేస్తావు? నువ్వు ఒక గీత గీసి లేకపోతే ఎంఆర్ఓ పోయి ఎట్లా సెటిల్ చేస్తాడు సర్వే చేయకుండా? ఎంఆర్ఓ దగ్గర ఉన్న సిబ్బంది ఏంది? ఒక రెవెన్యూ అసిస్టెంట్ లేడు ఇవాళ గ్రామంలో. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ మనిషే లేడు కదా తహసీల్దార్ కింద. ఆయనే పోయి టేపు పట్టుకొని కొలుసలా? ఏది? వేర్ ఈజ్ యువర్ మీరు చెప్పేదానికి చేసేదానికి మూలాలు ఎక్కడున్నాయని అడుగుతున్నాం. లేదు కదా. ఊరికే మీరు హడావిడిగా అనౌన్స్ చేయడం సరిపోతుందా? ప్రభుత్వం ఏ ఉద్దేశంతో తెచ్చిందంటారు భూభారతిని? మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ గారి హయాంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పారు. లోపాలు ఉన్నాయి అందరికీ తెలుసు. కేసీఆర్ గారు పూర్తి చేయలేదని తెలుసు. చేయడం ద్వారా ప్రజలకు నష్టం లాభమా పార్టీలకు లాభమా అనే సమస్య వచ్చినప్పుడు ఇవాళ పార్టీలు వెనకకైతున్నాయి. అది ఆనాడు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి ఈనాడు రేవంత్ రెడ్డి వరకు అంతో ఇంతో కొంత ప్రయత్నం కేసీఆర్ సమయంలో జరిగింది. కానీ అది పూర్తిగా జరగలేదు. ఆ మిగిలిపోయిన సమస్యలే ఇప్పుడు నీకు వరమైనవి. నువ్వు అధికారానికి వచ్చినావు, మరి నువ్వు ఇప్పుడు చేయాలి కదా. అది
ఎందుకు చేస్తలేవు? అందుకే కదా భూభారత్ తెచ్చి కొంచెం మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, కొద్ది కాలంలో దాన్ని పరిష్కారం చెప్పడం వేరండి. నువ్వు చేసే ఎక్స్పెరిమెంట్లో వాస్తవాలకు దగ్గరగా ఉందా? ఇవాళ నువ్వు ఒక 60 స్కీమ్స్ నువ్వు చెప్పినవి చేసినావా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలను చేయలేదు, ఇంకేదో చెప్పినావు. అవి డబ్బులతో కూడుకున్నాయి. మరి ఇది డబ్బులు కాదా? ఇది విపరీతమైన డబ్బులు కావాలి. అమౌంట్ కదా ఇది. ఏం అమౌంట్ లేదు అసలు. నువ్వు కొలవంది ఏంది కాదు. కొలవాలంటే కొన్ని లక్షల రూపాయలు కావాలి. ఇప్పుడు భూమి మీద ఇప్పుడు మీరు ఒక సెటిలైట్ మ్యాప్ తీస్తావు, చేయికి పట్టుకుంటాం, మీరు పోయి భూమి మీద కొలిసి చూపించాలి కదా. వందలాది సర్వేల వ్యవస్థ కావాలి. ఇప్పుడు మీరు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది డబ్బులు లక్షలు. కేంద్ర ప్రభుత్వం 8 లక్షలు 6 లక్షలు 7 లక్షల రూపాయల స్కీమ్ అప్పుడే అనౌన్స్ చేసింది రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు దేశవ్యాప్తంగా. ఇప్పటికి అది పౌషని అనుకుంటే ఇది ఒక 50 లక్షలు 100 లక్షల కోట్లు అయి ఉంటుంది. ఎందుకంటే మరి ప్రాక్టికల్గా రూపాయి విలువ 100 లక్షల కోట్ల లక్ష కోట్లు సర్వే చేయడానికి. సర్వే మరి ఇప్పుడు మీకు ఒకటండి, నేను అనేది ఆల్ ఇండియా లెవెల్లో. కానీ ఒక తెలంగాణకు కావాలంటే కూడా బడ్జెట్ అందులోకెళ్ళి ఒక 50,000 కోట్లు ఎంతో కొంత కావాలి కదా. అంత అవసరమైందంటారా? నాకు భూమి మీద పోవాలి కదా. ఇప్పుడు గత 45-50 సంవత్సరాల క్రితం సర్వే జరిగిందండి. అసలు సర్వే డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్స్ లేవు. అది నిరంతరం జరగాలి, ప్రతి సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడు మన రాజ్యాంగంలోనే ఉంది ల్యాండ్ రికార్డ్స్ వ్యవహారం ఎట్లా అంటే ప్రతి సంవత్సరాలకు, ఎందుకంటే పెరుగుతుంటుంది. ఆ ప్రతి 10 సంవత్సరాలు అనే విషయం 50 ఏళ్ళైంది మర్చిపోయి. ఎందుకు? ఇలాంటి ఇవాళ అతి ఎక్కువ రాజకీయ అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్గా లేని రాజకీయ పార్టీలు, అతి ఎక్కువ బీఫామ్లు ఇచ్చే వాళ్ళు ఎవరంటే భూదందాల మీద బీఫామ్ తీసుకుంటారు. వాళ్ళకి అందరు కూడా ఓనర్. ఇది ధైర్యం చేసి వాళ్ళు కాదని ఇప్పుడు చేయగలుగుతారా? చేస్తే చేయగలుగుతారు ఎప్పుడు? నీకు చిత్తశుద్ధి ఉంటే. చిత్తశుద్ధి ఎప్పుడు ఉంటుంది? నువ్వు చెప్పేదానికి నువ్వు చేసేదానికి మధ్యలో ఉన్న ఆ వ్యత్యాసాలకు నువ్వు మార్గాలు చూపించాలి. ఇదేదో 4 రోజులు టైంపాస్ లెక్క ఉండదని అనిపిస్తుందని నా అభిప్రాయం. అది రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి నడుస్తుంది గొడవ. ఎందుకు భూభారతి వచ్చింది? 2000 సంవత్సరం నుంచి నడుస్తుంది. ఈ 2000 సంవత్సరం నుంచి 25 సంవత్సరాలకు కూడా మీరు చిత్తశుద్ధి ఉంటే చేయలేరా? టెక్నాలజీ వచ్చింది, ఈజీగా కొలవడానికి సర్వేలు కూడా అవసరం లేదు, టెక్నాలజీతో కొలవచ్చు. అంటే మీరు అనేది ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి ఉంది సార్, ఎన్ఆర్ఎస్సి అనే సంస్థ ఉంది. అది సెటిలైట్తోని తీసి వేల డిజిటల్ ఫొటోస్ తీసి దాన్ని ఎంబోజ్ చేసి ఫైనలైజ్ చేస్తామని చెప్పి భూభారతి పెట్టిండ్రు. ఎందుకు దాన్ని మూలకు పడేసిండ్రు? దాని నుంచి ఎందుకు చర్చ చేయలేదు? ఇప్పుడు కొత్త ఆనాడు రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత క్లారిటీతో వచ్చింది కదా, మీరెందుకు దాని గురించి మాట్లాడతలేరు? దాంట్లో సక్సెస్ అయిందనే ఒక వాదన ఉంది కదా. ఈ కొత్త దాంట్లో మీరు సర్వే అనే మాట ఎందుకు రావట్లేదు గవర్నమెంటు?